సో నెక్స్ట్ చాప్టర్ అగ్రికల్చర్ సెక్టర్ అన్న 4th చాప్టర్. అందులో మనకి ఇవాళ 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ చూస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ సెక్టర్ ఇన్ ఇండియా. వినబడుతుందా? సార్ వినిపిస్తుంది సార్. ఓకే. ఇంపార్టెన్స్ ఆఫ్ sector in India. So అది మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ అయినా, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ అయినా, ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ అయినా సరే, మనం ఆల్రెడీ ప్రీవియస్ గా సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఒక డయాగ్రామ్ వేసి ఉంటాం, ఒక టేబుల్ వేసి ఉంటాం. ఎక్కడ చూసాం మన సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్? ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ సార్. సెకండ్ చాప్టర్ లో సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ వేసాము? 5th క్వశ్చన్ సార్. ఓకే, టేబుల్ వేసాం కదా. ఎస్ సార్. మనం దాన్ని టాబ్లెట్ చేసాం. వాడు అక్కడ డేటా థియరిటికల్ గా ఇస్తే మనం దాన్ని టాబ్లెట్ చేసాం, రైట్? ఆ పాయింట్స్ రాస్తే సరిపోతుంది అన్న. ఒకసారి ఇక్కడ మళ్ళీ మనం టాబ్లెట్ చేద్దాము, ఓన్లీ అగ్రికల్చరల్ సెక్టర్ కి సంబంధించి. ఓకే సార్. ప్రైమరీ సెక్టర్, నైన్టీన్ 2011 occupational distribution, GDP percentage, occupational distribution, GDP, ఓన్లీ ప్రైమరీ సెక్టర్ వరకు చెప్తారా నాన్న డేటా? ఎస్ సార్. 1951 ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఎంత ప్రైమరీ సెక్టర్? 13. ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ అంటే అది కూడా ఎంతమంది పాపులేషన్ ఈ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. 1951 లో 13.9 సార్. 72.1 అన్న. సార్ సారీ సార్. 2011 లో 48.9%. నెక్స్ట్ జీడిపి పర్సెంటేజ్ ఇక్కడ జీడిపి ఇండస్ట్రియల్ జీడిపి వచ్చేసరికి మనకి అది నేను నాకు ఇచ్చాను. జీడిపి పర్సెంటేజ్ వేరే చాప్టర్ లో వస్తుంది. ఆ చాప్టర్ లో వచ్చినప్పుడు ఈ టాబ్లెట్స్ కూడా కంప్లీట్ చేయాలన్నా. ఓకే సార్. ఇక్కడ ఇదే మనకి ఈ చాప్టర్ ఫస్ట్ సైడ్ హెడింగ్ లోనే ఉంది చూడండి. షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ జీడిపి 1950-51 లో 56.5%. 56.5%. అదే 2013-14 అన్న ఇక్కడ జీడిపి వచ్చేసరికి ఇక్కడ 2013-14 డేటా ఇచ్చాడు, 13.9%. రైట్, 13-14. రైట్. ఇది టాబ్యులేషన్ అన్న మనకి.
చూస్తే నైన్టీన్ 1951 లో అగ్రికల్చర్ సెక్టర్ టోటల్ గా 72.1% కి ఎంప్లాయ్మెంట్, టోటల్ వర్క్ ఫోర్స్ లో 72.1 కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. టోటల్ జీడిపిలో 56.5% అగ్రికల్చర్ నుంచి అవుట్పుట్ వచ్చింది. 2011 లో 48.9% కి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. జీడిపి 2013-14 లో వచ్చేసరికి 13.9% జీడిపి. సో 13.9% అంటే తక్కువేం కాదు. పర్సెంటేజ్ పరంగా తక్కువ ఉండొచ్చు కానీ అమౌంట్ పరంగా పెరిగింది కదా. పర్సెంటేజ్ పరంగా మనకి ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ బాగా ఫాస్ట్ గా గ్రో అయ్యాయి కాబట్టి పర్సెంటేజ్ పరంగా తగ్గింది. కానీ ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇన్ నెంబర్స్ పోల్చుకుంటే, ఇన్ రూపీస్ కనుక చెప్తే రైట్ చాలా టైమ్స్ ఎక్కువ అగ్రికల్చరల్ ప్రొడక్షన్, రైట్. సో ఇక్కడ మనకి వేరే కంట్రీతో ఒకసారి కంపేర్ చేస్తున్నాడు. యుఎస్, యూకే లో ఈ అగ్రికల్చరల్ జీడిపి పర్సెంటేజ్ 2 to 3% అట. ఈ జీడిపి పర్సెంటేజ్ యూకే, యుఎస్ఏ లో అయితే కనుక 2 to 3%, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ అయితే కనుక 7%. అంటే డెవలప్డ్ కంట్రీస్ తో పోల్చుకుంటే మనం అగ్రికల్చర్ మీద ప్రెసెంట్ మన దేశం ఎక్కువ ఆధారపడి ఉంది అని చెప్పడానికి ఈ పాయింట్. రైట్, మన క్వశ్చన్ ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్, రైట్. సో వేరే కంట్రీస్ తో పోల్చుకుంటే మన కంట్రీలో అగ్రికల్చర్ మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు ఎక్కువ, జీడిపి సంపాదిస్తుంది అగ్రికల్చర్ ఎక్కువే, రైట్. అలాగే మిగిలిన కంట్రీస్ తో పోల్చుకుంటే మన అగ్రికల్చర్ సెక్టర్ జీడిపి చాలా ఎక్కువ. యుఎస్ఏ, యూకేలో 2.3% అయితే ఇండియాలో 13.9. సో మన కంట్రీకి అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఎంఫసైజ్ చేయడానికి మనకి ఈ పాయింట్, రైట్. సో ఫస్ట్ పాయింట్, షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ జీడిపి. సెకండ్ పాయింట్, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడింగ్ సెక్టర్, అది ఇది. సో మనకి ఇది ఫస్ట్ పాయింట్ జీడిపి, సెకండ్ పాయింట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడింగ్ సెక్టర్, రైట్. సో ఫస్ట్ సైడ్ 2 సైడ్ హెడింగ్స్ అయిపోయి. మూడోది ఇంటర్నేషనల్ ట్రేడ్ సైడ్ హెడింగ్. థర్డ్ సైడ్ హెడింగ్ షేర్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. గుర్తుపెట్టుకున్నాను, ఈ 3 సైడ్ హెడింగ్స్ ఏ సెక్టర్ కైనా కామన్. ప్రైమరీ సెక్టర్ కైనా, సెకండరీ సెక్టర్ కైనా, టెరిషరీ సెక్టర్ కైనా సరే. ఫస్ట్ పాయింట్ షేర్ ఆఫ్ జీడిపి, సెకండ్ పాయింట్ షేర్ ఆఫ్ నథింగ్ బట్ షేర్ ఆఫ్ ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ లేదా షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. మూడో పాయింట్ షేర్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఈ 3 పాయింట్లు కూడా 3 సెక్టర్లకి కామన్, రైట్. సో షేర్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వచ్చేసరికి ఎక్కువ మనకి కాటన్, టొబాకో, షుగర్, జూట్, స్పైసెస్, కాఫీ, టీ ఇవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయట. ఇండియా ఎర్నింగ్ అబౌట్ 55% ఆఫ్ ఇట్స్ ఫారెన్ ఎక్స్చేంజ్. అగ్రికల్చర్ సెక్టర్ 55% ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ని ఎర్న్ చేసి పెడుతోంది అని చెప్తున్నాడు, రైట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, సోషల్ సేఫ్టీ నెట్ ఎఫెక్టివ్ ఎప్పుడైతే మనకి అగ్రికల్చర్ సెక్టర్ ఇన్కమ్ పెరిగిందో దాని మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు కాబట్టి రైట్, వాళ్ళందరికీ కూడా ఒక సేఫ్టీ, సోషల్ సేఫ్టీ అంటే నథింగ్ బట్ ఆర్థికంగా కానీ, అంటే ఫైనాన్షియల్ గా కానీ, రైట్, లేకపోతే మిగిలిన అంటే లిటరసీ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, అన్ని రకాలుగా ఒక స్టేటస్ అనేది, ఒక యావరేజ్ స్టేటస్ అనేది అగ్రికల్చర్ డెవలప్మెంట్ ద్వారా జరుగుతుంది అని చెప్తున్నారు. The agricultural sector acts as an effective social safety net. Our poverty can be removed with the development of agriculture and its related activities. So, effective social safety net. Next, fifth side, food supply to the expanding population. So, మనది 1921 నుంచి కూడా మనం పాపులేషన్ ఎక్స్ప్లోజన్, పాపులేషన్ చాలా ర్యాపిడ్ గా పెరుగుతూ వస్తూ ఉంది. సో అంత పెరుగుతున్న పాపులేషన్ కి ఫుడ్ సప్లై ఇస్తున్న సెక్టర్ అగ్రికల్చర్ సెక్టరే అని దాని సిగ్నిఫికెన్స్ చెప్పడానికి నెంబర్స్ చెప్తారు చూడండి. పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ 468.9 grams per day in 2013. ప్రతి ఒక్కరికి కూడా తినడానికి తిండి గింజలు అన్ యావరేజ్ 1/2 kg, రోజుకు ఒక 1/2 kg దాకా గ్రెయిన్స్ దొరుకుతున్నాయని చెప్తాడు. కానీ ఒకప్పుడు
అంటే 1950లో ఈ పర్ క్యాపిటల్ అవైలబిలిటీ పావు కేజీ కూడా లేదు నాన్న, 250 grams కూడా లేదు. అంటే మనం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎంత ర్యాపిడ్ గ్రోత్ సాధించామో చూడండి. అంటే ఒకప్పుడు హంగర్ డెత్స్ ఎక్కువ ఉండేవి, స్టార్వింగ్ డెత్స్ ఎక్కువ ఉండేవి. అంటే ఇప్పుడు స్టార్వింగ్ డెత్స్ చాలా తక్కువ. సో పర్ క్యాపిటా ఫుడ్ గ్రెయిన్స్ అవైలబిలిటీ ప్రెసెంట్ 2013లో వచ్చేసరికి 468.9 grams per day. రైట్, రోజుకి ఒక 1/2 kg తిండి గింజలు దొరికేంతగా మన ప్రొడక్షన్ పెరిగిందట. రైట్, సో ఒకప్పుడుతో పోల్చుకుంటే మనకి ఈ ఫుడ్ అవైలబిలిటీ అనేది పెరిగింది. రైట్, పాపులేషన్ పెరిగినా కూడా, ఒకప్పుడు పాపులేషన్ తక్కువ కానీ పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ కూడా తక్కువే. కానీ ఈవెన్ ఇప్పుడు పాపులేషన్ ఇంత మల్టీఫోల్డ్ గా పెరిగినా కూడా పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ రైట్ 260 grams, అరౌండ్ 260 grams నుంచి 468 grams పెరిగింది అంటే రైట్ మనం ఫుడ్ సప్లైలో రైట్ అంటే మన అగ్రికల్చరల్ ప్రొడక్షన్ చాలా ర్యాపిడ్ గా పెరిగింది అనేది చెప్తాడు. రైట్, ఇంతమంది పాపులేషన్ ఫుడ్ సప్లై చేయడం అనేది రైట్ నాట్ ఏ జాబ్. రైట్, నెక్స్ట్ 6th పాయింట్. నా రికార్డింగ్ సింబల్ వస్తుందా? రికార్డింగ్ చేస్తున్నా? ఉంది సార్. ఓకే. నెక్స్ట్, రోల్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండస్ట్రియలైజేషన్. సో ఇది మనకి అగ్రికల్చర్ అనేది 2 రకాలుగా ఇండస్ట్రియలైజేషన్ కి హెల్ప్ చేస్తుందట. సో అగ్రికల్చర్ కి ఇన్పుట్స్ పెస్టిసైడ్స్, ట్రాక్టర్స్, రైట్ హార్వెస్టర్స్, సీడ్స్, రైట్ తర్వాత సో ఇవి. సో ఈ పెస్టిసైడ్స్ తయారు చేయాలన్నా కూడా పెద్ద పెద్ద లార్జ్ ఇండస్ట్రీస్ కావాలి. రైట్, సో ఇండియాలో అగ్రికల్చర్ ఎంత బాగా జరుగుతుంటే మన యూరియాకి కానివ్వండి లేకపోతే కెమికల్స్ కానివ్వండి డిమాండ్ పెరుగుతుంది. సో డిమాండ్ ఎక్కువ పెరిగితే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కన్స్ట్రక్ట్ అవుతాయి. సో ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అవుతుంది. రైట్, అలాగే ఎప్పుడైతే అగ్రికల్చర్ డెవలప్ అయిందో రైట్ మెకనైజేషన్, అగ్రికల్చరల్ మెకనైజేషన్, మోడర్నైజేషన్ పెరుగుతుంది. సో మోడర్నైజేషన్ పెరిగినప్పుడు ట్రాక్టర్స్, హార్వెస్టర్స్ కావాలి. సో ట్రాక్టర్స్, హార్వెస్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మళ్ళీ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కావాలి. సో ఇండస్ట్రియలైజేషన్ అనేది పెరుగుతుంది. సో ఒక రకంగా అగ్రికల్చర్ కి ఇన్పుట్స్ ప్రొవైడ్ చేసే ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి, అగ్రికల్చర్ డెవలప్ అయితే. అలాగే అగ్రికల్చర్ అవుట్పుట్స్ మీద ఆధారపడే ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవుతాయి. రైట్, లైక్ టొబాకో, కాటన్, జూట్. రైట్, సో ఇలాంటి ఇన్పుట్స్ మీద ఆధారపడి ఉండే ఇండస్ట్రీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. రైట్, సో ఇది ఇండస్ట్రియలైజేషన్ కి ఆ విధంగా మనకి అగ్రికల్చర్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ 7th పాయింట్, మార్కెట్ ఫర్ ఇండస్ట్రియల్ సెక్టర్. మనకి మోర్ దాన్ 70% ఆఫ్ పాపులేషన్ రూరల్ ఏరియాస్ లో ఉన్నారు నాన్న. సో రూరల్ పాపులేషన్ వాళ్ళ ఇన్కమ్ పెరిగింది అనుకోండి, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. పర్చేసింగ్ పవర్ పెరిగింది అనుకోండి, డిమాండ్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే డిమాండ్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ పెరిగిందో ఆటోమేటిక్ గా ఇండస్ట్రియలైజేషన్ కూడా జరుగుతుంది. అలాగే మార్కెట్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ కి మార్కెట్ ఏర్పడుతుంది. రైట్, సో మనకు మోర్ దాన్ 70% ఆఫ్ ద పాపులేషన్ రూరల్ ఏరియాలో ఉంటారు. వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరగాలి. రూరల్ పాపులేషన్ ఎక్కువ దేని మీద ఆధారపడతారు నాన్న? అగ్రికల్చర్ మీద. సో వాళ్ళ అగ్రికల్చర్ అనేది డెవలప్ అయితే రూరల్ పాపులేషన్ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ పెరిగితే వాళ్ళ పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. పర్చేసింగ్ పవర్ పెరిగితే మార్కెట్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అనేది పెరుగుతుంది. రైట్, నెక్స్ట్ సార్ చెప్తున్నానా? అది 60% సార్, 70% కాదు సార్. ఓకే, 60%.
8th point, other factors. Other factors చూస్తే సో అగ్రికల్చర్ ఎప్పుడైతే డెవలప్ అయిందో అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఇంక్రీజ్ అవుతుంది, రైట్. సో ఎందుకంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ని మార్కెట్ కి తీసుకెళ్ళాలి అంటే కనుక ఈ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మనకి హైలీ పెరిషబుల్ అంటే కనుక మనకి అలాగా మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ హైలీ పెరిషబుల్. సో చెట్టు మీద నుంచి కోసిన తర్వాత ఇమీడియట్ గా మార్కెట్ కి వెళ్ళాలి, మార్కెట్ నుంచి ఇమీడియట్ గా సేల్ అయ్యి కన్స్యూమర్స్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇలాగా ఫాస్ట్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అనేది ఉండాలి అంటే కనుక రోడ్, రైల్ ఇవన్నీ కూడా రైట్ డెవలప్ అయి ఉండాలి. లేకపోతే బురద రోడ్లు, మడ్డి రోడ్లు అనుకోండి, 10 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి కూడా రైట్ ఒక 5-6 hours పడుతుంది. మీరు మన చింతపల్లి లేకపోతే అటు పాడేరు, అరకు ఆ లోపల పల్లెటూరులోకి వెళ్ళాలి అంటే కనుక సరైన రోడ్లు ఉండవు నాన్న, కనీసం సైకిల్ మీద కూడా వెళ్ళాము, నడుచుకుంటూ వెళ్ళాలి. సో అలాంటి ఏరియాలో పండే పంటలు రైట్ వాళ్ళు కోసి వాళ్ళ ఊరు చిన్న పక్కన వాళ్ళ ఊర్లో వారానికి ఒకసారి జరిగే 4-5 రోజులు కలిపి ఒక చోట సంత జరుగుతుంది, అక్కడికి వాళ్ళు బై వాక్ తీసుకొస్తారు. ట్రాక్టర్, సైకిల్ కూడా ఉండదు, చేతితో బుట్టల్లో మోసుకొని సంతలకు తీసుకొచ్చి అమ్ముకుంటారు. ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు వెళ్ళి అమ్ముకోవాలి అంటే అలా నడుచుకుంటూ వెళ్ళడానికి కనీసం వాళ్ళకి 4-5 గంటలు పడుతుంది. సో అక్కడ అలాంటి రూరల్ ఏరియాస్ లో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ సిటీకి రావాలంటే ఇంకెంత టైం పడుతుందో చూడండి, ఈ లోపు పాడైపోతాయి, రైట్. సో అగ్రికల్చర్ బాగా డెవలప్ అయింది అనుకోండి, డిమాండ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. డిమాండ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ పెరిగినప్పుడు ఆ ఏరియాస్ కి రోడ్ కనెక్టివిటీ తొందరగా వస్తుంది. ఇప్పుడు రీజెన్సీ ఏరియాస్ ని మన ఆ ఏరియాస్ ని ఎక్కువ పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి? అక్కడ పెద్దగా ఎకనామిక్ యాక్టివిటీ ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే ఈ ట్రైబ్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డబ్బు సంపాదన మీద పెద్ద ఆశ ఉండదు. అడవిలో పండింది తింటారు, రైట్. ఏ రోజు సబ్సిస్టెన్స్ అంటే ఏ రోజుకి సరిపడా ఆ రోజు. సో సర్ప్లస్ ఫార్మింగ్ అనేది లేదు, వాళ్ళకి సరిపడా పండించుకుంటారు, వాళ్ళు తింటారు. ఎప్పుడైతే సర్ప్లస్ ఫార్మింగ్ జరిగిందో వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ పండించి మార్కెట్ లో సేల్ చేయడం మొదలు పెట్టారు అనుకోండి, ఇప్పుడు అక్కడ నుంచి కూడా రెవెన్యూ వస్తుంది గవర్నమెంట్ కి. సో రెవెన్యూ వస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళకి రోడ్లు వేయడం మొదలు పెడతారు, రైట్. ఇప్పుడు ఏదో నామకే వస్తే కండు తుడుపుగా రోడ్లు వేస్తారు, కానీ అదే వాళ్ళు సర్ప్లస్ ఫార్మింగ్ చేస్తూ రైట్ అగ్రికల్చర్ ని సీరియస్ గా తీసుకొని అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ని బాగా పెంచారనుకోండి, ఆటోమేటిక్ గా రైట్ డిమాండ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే డిమాండ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ పెరిగిందో రోడ్లు, రైల్స్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి, రైట్. నెక్స్ట్, ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్. అంటే ఎప్పుడైతే అగ్రికల్చర్ బాగా డెవలప్ అవుతుందో ఇప్పుడు రూరల్ ఏరియాస్ లో పీపుల్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. సో ఇప్పుడు మరి ఆ డబ్బుల్ని డిపాజిట్ రూపంలో సేకరించడానికి బ్యాంకులు అనేవి ఆ రూరల్ ఏరియాస్కి వెళ్తాయి. అదర్వైజ్ బ్యాంక్స్ పెద్దగా రూరల్ ఏరియాస్ లో ఇంట్రెస్ట్ చూపించేవి కాదు అప్పుడు. బలవంతంగా మనకి నేషనలైజేషన్ చేసి గవర్నమెంట్ బ్యాంక్స్ ని మీరు రూరల్ ఏరియాస్ లో బ్యాంక్స్ పెట్టాల్సిందని బలవంతంగా పెట్టించింది, రైట్. అదే మన ఈస్ట్ గోదావరిలో చూడండి, ప్రతి పల్లెటూరులో కనీసం 2-3 బ్రాంచెస్ ఉంటాయి, 2-3 బ్యాంకులు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనకి అగ్రికల్చర్ బాగా డెవలప్ అయింది. ఎప్పటి నుంచో మనకి సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు వేస్తా ఉన్నాం, రైట్. మన అనపర్తి కానీ ఇటు సైడ్ కానీ బ్యాంకింగ్ సెక్టర్ మనకి బాగా డెవలప్ అయింది. ఎందుకంటే అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ అయింది కాబట్టి గవర్నమెంట్ బతిమలాడాల్సిన అవసరం లేదు, బ్యాంకులే బతిమలాడి వచ్చి ప్రతి ఊర్లో బ్యాంకులు పెట్టుకున్నాయి, రైట్. సో అలాగా అగ్రికల్చర్ డెవలప్ అయితే కనుక బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఎక్స్పాన్షన్ అవుతుంది. నెక్స్ట్, థర్డ్ పాయింట్, మైగ్రేషన్ తగ్గుతుంది. రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్ కి మైగ్రేషన్ తగ్గుతుంది. ఎప్పుడైతే మైగ్రేషన్ తగ్గిందో అర్బన్ ఏరియాస్ లో మనకి స్లమ్స్ అనేవి తగ్గుతాయి, రైట్. సో మైగ్రేషన్ తగ్గుతుంది ఎందుకంటే రూరల్ ఏరియాస్ లోనే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కాబట్టి. నెక్స్ట్, సప్లై ఆఫ్ ఫుడ్ అండ్ ఫాడర్, రైట్. మనిషికి తిండి, పశువులకు మేత, రైట్, శుభ్రంగా దొరుకుతుంది అగ్రికల్చర్ ఎప్పుడైతే బాగా డెవలప్ అయిందో, రైట్. అలాగే అగ్రి టూరిజం ఆర్ ఫార్మ్ టూరిజం. ఇప్పుడు చూడండి, కడియం ఎంత ఎక్కడెక్కడ నుంచో రైట్ కడియం నర్సరీలు చూడడానికి వస్తారు నన్ను.
ఇంకా అదే పని, ఇంకా వేరే పని మీద రారు, కడియం నర్సరీని చూడడానికి మాత్రం వస్తారు. అలాగే కొన్ని పర్టికులర్ టైమ్స్ లో ఇప్పుడు ఊటీ కానివ్వండి, ఇది అక్కడ ఈ టీ తోటలని కాఫీ తోటలని చూడడానికి వెళ్తారు ఒక పర్టికులర్ టైంలో, రైట్. అటు హిమాలయాస్ అయితే కనుక ఒక పర్టికులర్ సీజన్ లో రైట్ ఎక్కువ ఫ్లవర్స్ అనేవి ఫార్మింగ్ చేస్తారు, రైట్. దానికోసం చూడడానికి వెళ్తారు, ఆ బ్యూటీ, ఆ ల్యాండ్స్కేప్స్ చూడడానికి. సో ఎప్పుడైతే అగ్రికల్చర్ డెవలప్ అయిందో ఆ అగ్రి టూరిజం, ఫార్మ్ టూరిజం అనేది పెరుగుతుంది అని చెప్తాడు, రైట్. అంటే టూరిజం సెక్టర్ కూడా డెవలప్ అవుతుంది అనేది చెప్తాడు, రైట్. అలాగే ఎలైడ్ యాక్టివిటీస్, అగ్రికల్చర్ ఎలైడ్ యాక్టివిటీస్ కూడా డెవలప్ అవుతాయని చెప్తాడు, రైట్. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అవి బడ్జెట్ లో అలొకేట్ చేసే ఫండ్స్ ఏ ఇయర్ కి ఆ ఇయర్ పెరుగుతూ వెళ్తున్నాయి. సో ఆ లెక్కలే చెప్తున్నాయి మనకి, రైట్, అగ్రికల్చర్ అంత ఇంపార్టెంట్, రైట్. అలాగే మన క్రాప్స్ కి ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉంది, రైట్. మన స్పైసెస్ కానివ్వండి, అసలు ఈ బ్రిటిష్ వాళ్ళు కానీ లేకపోతే ఈ పోర్చుగీస్ కానివ్వండి, వీళ్ళు డచ్ కానివ్వండి, మనకి అట్రాక్ట్ అయింది, మన కంట్రీస్కి అట్రాక్ట్ అయింది మన స్పైసెస్ వల్ల, రైట్. సో మన టొబాకో కానీ వీటికి కానీ స్పైసెస్ కానీ ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉంది, రైట్. సో ఈ రెప్యుటేషన్ అనేది టోటల్ ఇండియా బ్రాండ్ వాల్యూని పెంచుతాయి అని చెప్తారు, రైట్. సో ఇది మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ ఇండియా, రైట్. ఇవాళకి ఈ క్వశ్చన్ నానా, ఈ క్వశ్చన్ చదవండి ఇవాళకి. ఓకే సార్. లేవు సార్. సెషన్ ఎండ్ చేయొచ్చా? ఎస్ సార్.